రత్యాచర్పట విరచితకంఠః పుణ్యా పుణ్యా వివర్జితపంతః యోగి యోగ నియోజితచిత్తో రమతే భాలోన్మత్తవదేవ. దారిలో దొరికిన గుడ్డ పేలికలతో చేయబడిన బొంతను చుట్టుకుని పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన చరిస్తూ యోగమందే చిత్తాన్ని నిలిపియుంచు అని చెప్తున్నాడు. అంటే ఒక యోగి వలె, పసిబాలుని వలె, పిచ్చివాని వలె ఆనందిస్తూ ఉంటాడు. ఆ పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన్ని ఎవరైతే చరిస్తూ ఉంటారో యోగమందే చిత్తాన్ని నిలిపి ఉండేవాళ్ళు ఈ విధంగా ఉంటారని చెప్తున్నాడు. ఇదే శ్లోకమే మనకి యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ అనే అర్థంలోనే ఇక్కడ కూడా అద్భుతంగా ఇచ్చారనమాట. ఎవరైతే భగవంతుని పైన మనసు నిలిపి ఆ భగవంతుని వచనాలను స్మరిస్తూ ఆనందంగా ఉంటాడో వాడే యోగి అని చెప్పబడ్డాడు ఆ శ్లోకం ప్రకారం. ఇక్కడ కూడా ఇంకా భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, ఉత్తమ యోగి, ఆదర్శ భక్తుడు, గుణాలకు అతీతుడు, దైవీ గుణ సంభూతుడు ప్రపంచంలో ఎలాగ ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలో యోగి లక్షణాలు కూడా అలాగే వివరిస్తున్నాడనమాట. బ్రహ్మమందే అంటే ఆత్మయందే, తనలో తానే రమించు యోగికి తన చుట్టూ ఉన్న చరాచర సృష్టి అంతా బ్రహ్మమయంగానే కనిపిస్తుంది. అంతా వేరుగా లేకోకుండా అహం బ్రహ్మస్మి సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటా ఉన్నది ఆత్మ చైతన్యమే అనే విధంగా చూస్తాడు. తాను సమాజం నుండి ఏమీ కోరుకోడు. నన్ను నాకేమన్నా కోరుకుంటానా? లేదు కదా. ఆ విధంగా అవసరమైతే సమాజం గురించి తన ప్రాణాన్నైనా ఆనందంగా అర్పించి వేస్తాడు. ఎవరికి అక్కర్లేని పారవేసిన గుడ్డ పేలికలతో చేయబడిన బొంతయే చాలు అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు యోగి అన్నమాట. అతని అవసరాలు తీర్చడానికి అతని మనోబుద్ధులు ఆత్మయందే లగ్నమై ఉంటాయి. శరీరం మాత్రం జీవించి ఉండాలి కనుక కనీస అవసరాలైన తిండి, తీర్థము, నిద్రలను ఎక్కడో ఒక చోట లభ్యమైతే దొరికితేనే నిద్రపోతాడంట. చూడండి, ఆహారము భగవంతుని ప్రసాదంగా ఇస్తేనే స్వీకరిస్తాడు. తీర్థమైనా కూడా నిద్ర కూడా ఆయన ఎక్కడ అవైన చోటు ఇస్తేనే అక్కడ ఉండి కొంతసేపు లేదంటే ఊరికనే ఊరుకుంటాడంట. ఇలాంటి వ్యక్తికి విధి నిషేధాలు లేవు. అంటే విధి ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదు, ఈరోజు తినకూడదు, ఈరోజు నిద్రపోకూడదు అనేది ఆయన ఎప్పుడో 3 రోజులకో వారానికో ఎప్పుడు దొరికితే అప్పుడు స్వీకరిస్తాడు. దీనికి విధి నియమాలు పాటించవలసిన అవసరం లేదంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఊరు బయట ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ వాస్తు సరిలేదు అంటున్నారు. ఒక వాస్తు పురుషుణ్ణి పిలుచుకొని వస్తూ ఉంటే ఒక నిండు మనిషి దాటుకోలేకుంటే కారు నిలబెట్టి దాటించి వచ్చాడు. పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే అక్కడ ఆపి పిల్లవాళ్ళు పక్కకు వెళ్ళేంత వరకు ఉండి మళ్ళా కారు వెళ్ళాడు. ఒక అతను అర్జెంటుగా కారు తోలుకొని వస్తుంటే పాపము అతనికి దావిచ్చి కొంచెంసేపు వెయిట్ చేసి నిదానంగా వస్తున్నాడు. ఎందుకు ఇలా అంటే అతనికి ఏమి అర్జెంట్ ఉందో, ఒకవేళ నేను ఫాస్ట్గా వస్తే పిల్లవానికి ఏమన్నా జరుగుతుందేమో, ఒకవేళ నేను ఆ గర్భవతి రోడ్డు దాటుకోలేకున్నది, నేను వచ్చేస్తే వేరే వాళ్ళ కారు కింద ఏమన్నా పడుతుందేమో ఇబ్బందితో నేను రోడ్డు దాటించాను అన్నాడంట.
అప్పుడు ఆ ఇంటికి వచ్చి ఈ ఇంటికి వాస్తు దోషము చూడాల్సిన అవసరము లేదు, ధర్మానికి అనుగుణంగా నువ్వు నడుస్తూ ఉన్నావు, ఆ గ్రహాలు ఆ యొక్క దిక్పాలకులు అందరూ కూడా ఎవరైతే ధర్మానికి చూస్తారో వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటారు, నీకు ఏ వాస్తు చూడాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయాడంట. చూడండి, అట్లా ఆ విధంగా విధి నియమాలు వారికి పాటించవన్నమాట. అతని ప్రవృత్తి పాపపుణ్యాలకు అతీతంగా ఉంది కాబట్టి అతనికి కర్తృత్వ భోక్తృత్వ ఇట్లాంటివేవి లేవు, చెయ్యాలనేటివి లేవు, చేయకూడదు అనేటివి లేవు. కనుక జరిగిపోయిన విషయాల గురించి ఆవేదన లేదు, ఆనందము లేదు, రేపటి గురించి అయ్యో ఎట్లా అనేటువంటి ఆతృత లేదు. మోసము కల్లా కపటం అనేది ఏది ఎరుగనివాడు పసిపాప వలె ఉన్నాడు. ఎట్టి చీకు చింత లేదు, రాగద్వేషాలు లేవు, నిష్కల్మషంగా నవ్వుతూ ఆనందిస్తూ ఉంటాడు. మన మధ్యనే ఉంటున్న పిచ్చివాని వలె తనదైన మరో ప్రపంచం ఆత్మ సామ్రాజ్యంలోనే విహరిస్తూ ఆనందిస్తూ ఉంటాడు అని మనకిలా చెప్తున్నాడనమాట. శ్రీమాత్రే నమః.